హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు కట్ట రమేష్, సిద్దిపేట జిల్లా. ఈ మూలిక ఏమిటంటే తెల్ల ఈశ్వరి మూలిక అంటారు. తెల్ల ఈశ్వరి ఎప్పుడైనా తెల్లగా ఉంటుంది, గోధుమ రంగుగా మారుతూ ఉంటుంది. ఇది తెల్ల రంగుగా మారినటువంటి ఈశ్వరి తీగ అంటారు. దీనికి ఇలా ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ తీగలాగా బదనికలాగా వచ్చింది. ఇగో తెల్ల ఈశ్వరి తీగ బదనిక. ఇక్కడ గడ్డ ఉంది. ఇగో ఇక్కడిక్కడ గడ్డ ఉంది. ఈ గడ్డ నుంచి వెళ్ళి ఇక్కడ తీగలాగా వచ్చింది. ఇక్కడ తెల్ల ఈశ్వరి బదనిక. ఇప్పుడు చిన్నగా అల్లుకొని ఇట్లా వచ్చింది. ఆ తీగ నుంచి వెళ్ళి ఇట్లా అల్లుకొని ఇట్లా వచ్చింది. నాగుపాము ఎలా అల్లుకుంటుందో ఆ మాదిరిగా తీగ ఇలాగుంది. ఈ తీగ నుంచి వచ్చింది. ఈ తీగ ఇక్కడ తీగ ఏదైతుందో ఈ తీగ నుంచి వెళ్ళి బదనిక ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. ఈ బదనిక ఇక్కడ వచ్చేసింది. తెల్ల ఈశ్వరి చెట్టు ఇలా అల్లుకుంది. ఇక్కడ ఈ తీగలు ఇలాగ అల్లుకున్నాయి. తెల్ల ఈశ్వరి తీగ. తెల్ల ఈశ్వరి అనడానికి కారణం ఏమిటంటే ఆకులు కూడా తెలుపు రంగులో ఉంటాయి. అంటే ముదురు ఊదా రంగులో ఉంటాయి. ఈ మాదిరిగా ఉంటాయి. తెలుపుగా ఆకులు తెల్లగా వస్తాయి. దాని ఖండం కూడా తెల్లగా ఉంటుంది, నల్లగా అయితే ఉండదు. ఇదిగో ఇక్కడ తెల్లగా ఇలా వస్తుంది. ఆకు కాండము ఇలాగ ఉంటుంది. తెల్ల ఈశ్వరి అంటారు. దీని ఖండము ఈ మాదిరిగా తెల్లగా ఉంటుంది. ఇగో ఈ మాదిరిగా తెల్లగా ఉంటుంది. ఇక్కడ ఇది తెల్ల ఈశ్వరి అంటారు. దీన్ని తీగ కూడా తెల్లగా ఉంది. ఇదిగో తెల్లగా ఉంటుంది. దీని ఆకులు వచ్చేసి ఇలా తెల్లగా ఉంటాయి. తీగ కూడా తెలుపు రంగులో ఉంటుంది. ఆకులు ఈ మాదిరిగా తెల్లగా ఉంటుంది. వెనకాల ఈ మాదిరిగా తెల్లగా ఉండాలి. ఈ ఖండం కూడా తెల్లగా ఉంటుంది. ఇదిగా ఇలాగ ఉంటుంది. నలుపు అయితే కాదు. ఇక్కంచెలి బదనిక ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడ బదనిక ఇక్కడ మొదలవుతుంది. ఇది బదనిక గడ్డ వస్తుంది. దీనికి చిన్న ఆకులు ఇట్లాగా వచ్చినాయి, ఇట్లాగా వస్తూ ఉన్నాయి. బదనిక మొదలవుతుంది. ఈశ్వరి తల్లి